ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేను మీ జాహ్నవి. అందరూ బాగున్నారు కదా? బాగున్నారని, బాగుండాలని కోరుకుంటూ మరి ఈ రోజు కూడా మనందరికీ ఉపయోగపడే ఒక చక్కటి టాపిక్ని మాట్లాడేద్దాం. మరి చక్కటి టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అంతా ఉన్నారు మన వనజ రామిశెట్టి అక్క. మాట్లాడేద్దాం. నమస్తే వనజక్క. నమస్తే. అయితే వనజక్క, ఇప్పుడు ఏకాదశి వస్తుంది. ఒక్కొక్క ఏకాదశి ఒక్కొక్క స్పెషాలిటీ. అందున చూడండి, మీరు డిఫరెంట్ కోర్సెస్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఏకాదశికి సంబంధించి చాలా స్పెషల్స్ నాతోనే మీరు చాలాసార్లు షేర్ చేశారు. మీరు చెప్పిన రెమెడీస్ ఫాలో అవడం కూడా చాలా బాగుంది. అయితే ఈసారి వచ్చేది జ్యేష్ఠ మాసంలో వచ్చే కృష్ణపక్ష ఏకాదశి. ఈ ఏకాదశిని ఏమంటారు? ఆ రోజు ఏ విధి విధానాలు ఆచరించడం వల్ల మరింత బాగుంటుంది? సో ఎందుకో చాలామంది ఈ మధ్యన కొంచెం డల్ అయ్యారక్క, కాస్త ఇబ్బందుల్లోనే ఉన్నారు. సో అందరి ఇబ్బందులు తొలగిపోయే ఒక మంచి రెమెడీస్ కూడా ఈ ఏకాదశి సందర్భంగా చెప్పండి అక్క. ఈసారి వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అంటాం. ఓకే, సో ప్రతి ఏకాదశి గురించి చాలా చెప్పేశాను. సో నా దగ్గర ఇప్పుడు అంటే ఏదో మార్చి చెప్పాలి, ఏదో చెప్పినా మీరు మహాసముద్రం అదే చెప్తున్నాను కదా, ఏదో చెప్పాలి, ఇలా చేయండి అలా చేయండి అంటే మనకు తెలిసినవే చేయడం. ఈ ఏకాదశి పూజలు ఏంటి అంటే ఫస్ట్ మనం చేయాల్సిన ఏంటంటే, ఏకాదశి రోజు రూల్ ఏంటంటే ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉండండి, ఉండలేని వాళ్ళు ఉండక్కర్లేదు. ఉండలేని వాళ్ళు అన్నం తినకుండా ఉండండి అంతే. నార్మల్గా ఫ్రూట్స్ అవి తిని, పళ్ళు పలహారాలు తిని మీరు భగవంతుడి ఆరాధన చేస్తూ ఉండండి. తర్వాత ఏంటంటే, ఏకాదశి వచ్చినప్పుడు నల్లటి వస్త్రాలు వేసుకోకుండా ఉండండి, నలుపు బట్టలు వేసుకోకుండా. ఏ ఏకాదశి వచ్చినా ఒకటి రూల్ ఏంటంటే, చక్కగా ఆ రోజు పసుపు రంగులో బట్టలు వేసుకోవడము. అది ఏ రోజు వచ్చినా అందులో మంగళవారం వచ్చింది కూడా ఎవరు బ్లాక్ వేసుకోరు. అది నార్మల్ గా అంటే చెప్తున్నాను, కొంతమంది ఏకాదశి చిన్న చిన్న రూల్స్ అంతే, మనకు పెద్దగా అంటే అవి ఫాలో చేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఉదయాన్నే లేవడము, సూర్యోదయానికంటే ముందు లేవడము, విష్ణు విష్ణు ఆలయానికి వెళ్ళొచ్చు, విష్ణు ఆరాధన చేసుకోవచ్చు. మీ ఇంట్లోనే విష్ణుమూర్తి విగ్రహం ఉంటే కాస్త పాలల్లో కుంకుమ పువ్వు వేసి దాంతో భగవంతుడికి అభిషేకం చేయడం. ఆ కుంకుమ పువ్వు ఏంటంటే కాసేపు నానబెట్టండి, అది పచ్చ రంగులో వస్తుంది కదా, పసుపు రంగు అయిపోతుంది కుంకుమ పువ్వు వేసిన తర్వాత. ఆ పాలు కాస్త పచ్చ ఎల్లో కలర్లో అయినాక ఆ పాలతోటి విష్ణుమూర్తికి అభిషేకం చేసి ఆ పాలనే కాస్త పంచదార అలాంటిది కలిపి దాన్నే మీ ఇంట్లో అందరూ కాస్త తులసి దళం అందులో వేసి అదే తీర్థంగా తీసుకోవాలి. తులసి దళం ఆ రోజు తెంపకూడదు కాబట్టి ముందు రోజే మీరు తెచ్చుకొని దాన్ని ఒక ఫ్రిడ్జ్ అని చెప్పను, ఒక వాటర్లో వేసి పెట్టిన తులసి దళం ఫ్రెష్గా ఉంటుంది, నీళ్ళల్లో వేసి పెట్టడం ఒకటి. మీ మనసులో ఉన్న కోరికని విష్ణుమూర్తికి చెప్తూ, ఫస్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ మన ఆరోగ్యం బాగుండాలని కోరుకోండి. ఎందుకంటే అది బాగుంటేనే ఏ పనైనా మనం సాధించగలుగుతాము. దాని తర్వాత మీ మనసులో ఎటువంటి కోరిక ఉన్నా ఆ కోరిక ఒక తమలపాకు మీద రాసి విష్ణుమూర్తి దగ్గర పెట్టి, జపమాల ఉంటుంది. యాక్చువల్గా మామూలుగా అయితే తులసి మాలతో జపం చేస్తారు. ఈ మధ్య చాలా మాలలు వచ్చేసినాయి, పసుపు రంగుల మాల, గంధం చెక్కలతో మాల, ఇలా మీకు ఏది అవైలబుల్గా ఉంటుంది ఆ మాలతోటి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఈ మంత్రాన్ని స్పీడ్గా కాకుండా మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని భగవంతుడిని ఆరాధిస్తూ మీ మనసులోని కోరికని, మనం ఎలా అయితే ఒక అమ్మని ఒక నాన్నని ఎలాగైతే మనం అడుగుతాము, నాకు ఇది కావాలి, నాకు ఇది ఇవ్వాలి నువ్వు అని ఎలా అయితే అడుగుతాను. ఎందుకంటే ఆయనే కదా మనని పాలించే ప్రభు ఆయనే కాబట్టి, అలా మీరు నా కోసం నువ్వు ఇది చెయ్యాలి తండ్రి, నా కోసం ఇది నువ్వు చెయ్యాలంటే ధర్మంగా ఉండే ఏ కోరికైనా ఈ ఏకాదశిలో మనం కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్తే తప్పకుండా మనకి ఆ కోరిక తీరుతుంది. అయితే యోగిని ఏకాదశి రోజు ఈ జపమాలలు ఏవైతే ఉన్నాయో కౌంట్ ఉంటుంది కదా, 1 1 5 9 11. ఓకే, మీకు ఓపిక టైము పీస్ఫుల్గా ఉండగలుగుతారు, మీకు ఏ డిస్టర్బెన్స్ లేదు అంటే కనుక 11 సార్లు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఈ జపాన్ని మీరు జపమాలతోటి 11 సార్లు చెయ్యండి. దాని తర్వాత తీర్థప్రసాదాలు తీసుకొని మీ రొటీన్ మీరు ఫాలో అయిపోండి. ఇదంతా చేసిన తర్వాత యోగిని ఏకాదశికి స్పెషాలిటీ ఏంటంటే, ఈరోజు ఖచ్చితంగా మనము రావి చెట్టుకి పూజ చేయాలి. రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆవు నెయ్యితో దీపం పెట్టి అక్కడే కూర్చొని కాస్త మీరు భగవన్ నామస్మరణ చేసుకుంటూ, మీకు చేతనైతే అక్కడ ఉన్న వాళ్ళకి ప్రసాదం పంచి, పసుపు రంగులో ఉన్న లైక్ అరటిపళ్ళు కానీ లేకపోతే పరవన్నం కానీ ఏదైనా చేసి అక్కడ వాళ్ళందరికీ పంచి, ఎవరైనా ఉంటే పేదవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు పంచేసి మీరు వచ్చేయండి. అంతే మనం చేయాల్సిన సింపుల్గా చేసుకునే చిన్న ప్రొసీజర్స్. అయితే
ఈ సందర్భంగా ఏకాదశి వచ్చింది, యోగిని ఏకాదశి వచ్చింది కాబట్టి నేను మీ అందరికి ఒక మంచి చిన్న స్టోరీతో పాటు ఒక మంచి పూజ కూడా చెప్తాను. అయితే నేను చెప్పే ఈ పూజ ఏదైతే ఉందో ఖచ్చితంగా 6 నెలలు చేయాలి ఇది. ఓకే, ఎవరికైనా చాలా పెద్ద సమస్యల్లో ఉన్నా, అంటే విద్య పరంగా కొంతమందికి టెన్షన్ పిల్లలు సరిగా చదువుకోవట్లేదు, లేదా ప్రమోషన్స్ రావట్లేదు, ఇల్లు సగం కట్టి ఆగిపోయింది, లేకపోతే మాకు రావాల్సిన డబ్బులు మాకు వెనక్కి రావట్లేదు, ఇట్లాంటి రకరకాల పెద్ద సమస్యలు, పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. మెయిన్ థింగ్ ఈ మధ్య కాలంలో ఉన్న మేజర్ థింగ్ అంటే ఎంతమంది మెసేజ్లు చేసినా, ఎంతమంది కాల్స్ చేసినా ఫస్ట్ థింగ్ వాళ్ళ ఇంట్లో అమ్మాయో అబ్బాయో 30 ఏళ్ళు దాటేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సరైన సంబంధాలు రాక, పెళ్ళిళ్ళు కుదరక చాలా ఇబ్బంది పడేవాళ్ళు. వీళ్ళందరికీ నేను చెప్పే ఒక మంచి ఉపాయం ఏంటంటే, ఈరోజు మంగళవారం వచ్చింది, యోగిని ఏకాదశి. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఎప్పుడన్నా స్టార్ట్ చేయొచ్చు, కాకపోతే ఏకాదశి మంగళవారం కలిసి వచ్చింది కాబట్టి యంత్రోధారక హనుమత్ స్తోత్రం 2 నిమిషాలు పడుతుంది ఇది మీకు చదవడానికి ప్రతిరోజు. ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు ఈ ఏకాదశికి మొదలుపెట్టి ప్రతిరోజు 3 సార్లు 3 టైమ్స్ 6 నెలలు అంటే 180 రోజులు చదివితే మీరు ఎటువంటి కోరిక అయినా డెఫినెట్గా, అంటే ఈ 180 రోజులు ఇది చేసినప్పుడు మేము బయట తిరగవచ్చా, చెప్పులు వేసుకోవచ్చా, నాన్ వెజ్ తిన, ఇవన్నీ రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి. దేనికి ఏం సంబంధం లేదు. చేయాలి అనుకున్న వాళ్ళు నేను ఈ 6 నెలలు నేను ఇలా, మీ రూల్స్ మీకే ఉంటాయి. ఈ 6 నెలలు నేను నాన్ వెజ్ తినను, ఈ 6 నెలలు నేను పలానా పని చేయను, లేకపోతే ఈ పలానా పదార్థం నాకు ఇష్టమైన ఈ ఆహార పదార్థం నేను తినను, అవి మీ రూల్స్ మీకే. ఇక్కడ నేను చెప్పడము ఇవేమీ లేవన్నమాట. మీరు ఏ రూల్స్ అయితే మీరు భగవంతుడికి దగ్గర అవ్వడానికి, ఆయన అనుగ్రహం పొందడానికి మీ సెట్ ఆఫ్ రూల్స్ మీరు పెట్టుకొని ఈ యంత్రోధారక హనుమ స్తోత్రం ఏదైతే ఉందో అది చదవండి. చదివితే మీకు గూగుల్లో చూస్తే డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే పుస్తకాలు దొరుకుతాయి. అయితే దీని వెనకాల స్టోరీ ఏంటంటే, వ్యాసరాజు అని ఒక ఆయన తుంగభద్ర నది ఒడ్డున ఋషి ఆయన అక్కడ కూర్చొని తపస్సు చేస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఆ తపస్సులో ఒక ఇమేజ్, కళ అనుకోవచ్చు. ఓకే, హనుమంతుడు ఆయనకి పదే ఆయనకి జ్ఞాపకం వచ్చి ఆయన హనుమంతుడు ఒక ఆకారం ఆయనకి కనపడుతూ ఉందన్నమాట. ఆ కనపడినప్పుడు ఆయన ఏం చేశాడంటే, పక్కనే ఉన్న ఒక రాయి మీద ఒక కోతి బొమ్మని వేయడం స్టార్ట్ చేశాడు. ఆయన కోతి బొమ్మ వేయగానే ఆ బొమ్మలో నుంచి నిజంగా కోతి ఒకటి వచ్చి ఎగిరి వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళే ప్రాసెస్లో అక్కడ కోతి బొమ్మ కూడా కనపడట్లే. అయితే ఇదేంటి ఇలా అని 2వ సారి 3వ సారి 4వ సారి అంత వేస్తే 12 సార్లు అలాగా ఆయన ఆ కోతి బొమ్మ వేస్తున్నాడు. ఆయన వేసిన వెంటనే కోతి ఎగిరి నిజంగానే లైవ్గా కోతి వచ్చేస్తుంది, అందులోంచి వచ్చి అక్కడి నుంచి ఎగిరి వెళ్ళిపోతుంది. అక్కడ ఆ బొమ్మ కనపడట్లేక ఇలా కాదని నెక్స్ట్ టైం ఏం చేశాడంటే, లాస్ట్ టైంకి ఆయన ఏం చేశాడు, కోతి బొమ్మ వేసి చుట్టూరు ఒక యంత్రాన్ని పెట్టాడనమాట. యంత్రాన్ని పెట్టి అప్పుడు యంత్రోధారక హనుమ స్తోత్రాన్ని ఆయన చదివాడు అక్కడ. ఆ చదివినప్పుడు ఆయన కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే ఆయన జీవితంలో చాలా మార్పులు చూసి అవన్నీ చేసి ఆఖరిలో ఒకటి చెప్తాడు, ఎవరైతే విష్ణువుని ఆరాధిస్తారో వాళ్ళకి ఎటువంటి సమస్యలు రావు, ఆ స్తోత్రంలో ఉంటుంది. అయితే అందులో ఏం చెప్పాడంటే, విష్ణుమూర్తిని ఎవరైతే ప్రార్థిస్తారో ఆయన అనుగ్రహం ఎప్పుడూ మన మీద ఉంటుంది. ఎవరైతే తూలను ఆడతారో, నమ్మరో, ఈ స్తోత్రం చదివి ఎవరైతే నమ్మరో అట్లాంటి వాళ్ళు ఇది చదవక్కర్లేదు. ఓకే, చదవవసరం లేదు కూడా అంటే అని ఆ స్టోరీలో అలాగా ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఎవరైనా చెయ్యాలి, ఈ ఏకాదశికి ఏమైనా ప్రత్యేకంగా చెయ్యాలి, నెక్స్ట్ 6 నెలల్లో మీ జీవితంలో మంచి మార్పులు ఏమైనా రావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఇప్పుడు నేను చెప్పిన చిన్న పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి చేయండి. అలాగే దీపాలు పెట్టేటప్పుడు ఆవు నెయ్యితో దీపం పెట్టండి, పసుపు ఒత్తులతోటి దీపాలు పెట్టండి. ఆ దీపాలు పెట్టిన దీపాల్లో ఒక్కొక్క చిన్న బెల్లం ముక్క అందులో వేయండి. హారతి ఇచ్చేటప్పుడు మనస్ఫూర్తిగా భగవంతుడికి హారతి ఇవ్వండి. ఏకాదశి రోజు అక్షంతలు వేయరు భగవంతుడికి, సో అది గుర్తుపెట్టుకోండి. ఏకాదశి రోజు నల్లటి బట్టలు వేసుకోకూడదు. ఏకాదశి రోజు అందరినీ తిట్టకూడదు, మంచి మాటలే మాట్లాడాలి, మంచి ఆలోచనలే ఉండాలి. సో ఇలాగ ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి ఇవన్నీ చేసుకుంటూ ఉంటే తప్పకుండా మనకి నారాయణుడి అనుగ్రహం కలుగుతుంది. ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వింటుంటే కూడా అలా ఆంజనేయ స్వామి నిజంగా మన కళ్ళ ముందే ఉన్నారా అన్నంతగా అనిపిస్తుంది. ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.
ఎస్, చూసారు కదండి, మనకున్నటువంటి సమస్యలు తొలగాలి, కష్టాల నుంచి బయటపడాలి, మంచి స్థితికి మనం వెళ్ళాలి అన్నప్పుడు సో మనం చేయవలసిన విధి విధానాలు, ఆ డిసిప్లైన్ కొంత ఉంటుంది కదా. సో ఆ విధి విధానాలు ఏమిటి, ఆచరించవలసిన మంత్రం ఏంటి, ఇదంతా కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో డెఫినెట్గా మరి ఈ యోగిని ఏకాదశిని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సో చక్కగా యోగిని ఏకాదశిని చేసుకుంటూ చక్కగా జీవితంలో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.